భగమాలిని ఏంటిది? మగవారు చేస్తే జనాకర్షణ, శత్రు విజయం. ఆడవారు చేస్తే గర్భస్రావాన్ని నిరోధించి గర్భరక్షణ చేయగల విద్య. అదేంటో చూద్దాం ఈరోజు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు లేని విద్య గుడ్డిది, సిద్ధిదా గురువాగేక సర్వే గ్రంథ విడంబకాహ. అర్థం లేని చదువు వ్యర్థం. పుస్తకే లిఖితాన్ మంత్రాన్ అవలోక్య జపేత్తు యః సజీవన్నేవ చాండాలమృత స్వాచ భవిష్యసి. ఈరోజు చాలామంది వాళ్ళకి ఈ గర్భం అనేది రాక అనేక రకాల ఇబ్బందులు పడుతూ పాపం ఎలా గర్భం తెచ్చుకుంటారు. ఆ గర్భం తెచ్చుకున్న తర్వాత ఆ గర్భం నిలవక గర్భస్రావం అయిపోవటం, అబోర్షన్స్ అయిపోవటం లాంటివి జరుగుతున్నాయి. సో అటువంటి వారు ఈ మంత్రం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వారికి గర్భం నిలుస్తుంది. ఈ మంత్రం మనం లోపలికి వెళ్ళే కొద్దీ అసలు ఈ మంత్రం ఏమిటి, దీనికి అంత శక్తి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం మంత్రం దగ్గరికి వెళ్దాం. ఈ మంత్రానికి దేవత ఎవరైతే భగమాలిని ఉందో, అమ్మవారి యొక్క శ్రీచక్రం గురించి ఎవరికైతే కొంత అవగాహన ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. తిథి నిత్యాది దేవతలని కొంతమంది ఉంటారు, మనకి 15 మంది. వాళ్ళల్లో ఆవిడ కామేశ్వరి, భగమాలిని, ఇట్లాగా చతుర్దశార చక్రం అంటే 14 కోణాలతో చక్రం ఉంటుంది. ఆ చక్రంలో ఈవిడ ఉంటుంది. ఈవిడ పేరు భగమాలిని. మరి ఏమిటి ఈవిడిని ఆరాధించడం వల్ల కలిగేది? మగవారు చేస్తే జనాకర్షణ, శత్రు విజయం. ఆడవారు చేస్తే గర్భస్రావ నిరోధించి గర్భరక్షణ చేయగల విద్య. అలాగే లోక వశీకరణ మరియు వాక్శుద్ధి లభిస్తాయి. ఇదేంటి అవి లభిస్తావేంటి చూద్దాం. సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు సంతాన ప్రాప్తి చూద్దాం. అసలు ఈమె ఎవరు? శ్రీచక్రంలోని 14 కోణాల చక్రంలో ఒక శక్తి. అంతర్దశార చక్రంలో శ్రీచక్రంలో పూజలు అందుకుంటుంది. లలితా సహస్రనామాల్లో కామేశ్వరి ప్రాణనాడి అని వర్ణించబడిన తర్వాత ఆ తర్వాత శక్తుల్లో ఈమె ఒకరు. మరి ధ్యాన శ్లోకం ఏముంది చూద్దాం. కంఝాభీతి రసాల చాప కుసుమేషూన్ పాశతీక్ష్ణాంకుశా హస్తైర్ధారయతి మదోం సుఖవతీం దిగ్వస్త్రవక్షోవతీం త్రక్షాం పాటలభాసురాం నిజ కిరీటాఘ్రేందురేకోజ్వలాం భాగ్యశ్రీ భగమాలినీం భగవతీం భక్తేష్టదాం భావయే. మరలా ఒకసారి ధ్యాన శ్లోకం. కంజాభీతి రసాల చాప కుసుమేషూన్ పాశతీక్ష్ణాంకుశా హస్తైర్ధారయతి మధోం సుఖవతీం దిగ్వస్త్రవక్షోవతీం త్రక్షాం పాటలభాసురాం నిజ కిరీటాఘ్రేంద్రరేకోజ్వలాం భాగ్యశ్రీ భగమాలినీం భగవతీం భక్తేష్టదాం భావయే. ఈ ధ్యాన శ్లోకానికి అర్థం ఏమిటి చూద్దాం. 2 ముక్కలు చెప్పి అర్థం చెప్తాను. బిందువులు, శ్రీచక్రంలో బిందువులు అమ్మవారు అంటారు. త్రికోణం లోపల వీళ్ళు ప్రధానంగా 3 దేవతలు. అందులో ఈ ఒక దేవత ఈ భగమాలిని. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇందాడ చెప్పినటువంటి ధ్యాన శ్లోకానికి అర్థం చెప్తున్నా. పద్మము, అభయముద్ర, పువ్వుల బాణాలు అంటే లలితాదేవిలాగానే. పాశము, తీక్ష్ణమైన అంకుశము ఇవి చేతుల్లో ధరించి, మంచి అంచు ఉన్న వస్త్రాన్ని ధరించి, అందమైన వక్షోజాలతో 3 నేత్రములు కలిగి ఎర్రటి కాంతులీనుతూ కిరీటం పైన చంద్రలేఖను ధరించి తనని ఆశ్రయించిన భక్తులకు భాగ్యాలను, సంపదలను ఇస్తున్న భగములను మాలగా కలిగినటువంటి భాగ్యశ్రీ భగమాలిని దేవిని నేను ప్రార్థిస్తున్నాను. ఇది అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకానికి అర్థం. ఇప్పుడు ఈ భగమాలిని అమ్మవారిని భగ అంటే యోని, ఆ
ఏంటో చూద్దాం అమ్మవారి. అస్య శ్రీ భగమాలిని మంత్రస్య శ్రీ సుఖానందనాథ ఋషి త్రిష్టుప్ఛంద శ్రీ భగమాలిని దేవత ఐం బీజం సౌః శక్తి క్లీం కీలకం శ్రీ భగమాలిని మంత్రజపే వినియోగ. ఋషి ఎవరండి? సుఖానందనాథులు వారు. ఛందస్సు దేంట్లో ఉంది? త్రిష్టుప్పులో ఉంది. దేవత ఎవరు? శ్రీ భగమాలిని. బీజం ఏంటి? ఐం. శక్తి ఏంటి? సౌః. కీలకం ఏంటి? దీనికి తాళం క్లీం అనమాట. సో ఇప్పుడు అమ్మవారిది మనం న్యాసం కూడా చూద్దాం. ఐం అంగుష్టాభ్యాం నమః భగభాగ్యే తర్జనీభ్యాం స్వాహ సౌః మధ్యమాభ్యాం వషట్ కామ అనామికాభ్యాం హూం క్లీం కనిష్ఠికాభ్యాం వౌషట్ నమః కరతల కరపృష్టాభ్యాం ఫటు. ఇవి ఇప్పుడు మళ్ళా ఐం హృదయాయ నమః భగభాగ్యే శిరసే స్వాహ సౌః శిఖాయై వసటు కామ కవచాయ హుం క్లీం నేత్రత్రయాయ వౌషటు నమః అస్త్రాయ ఫటు భూర్భువ సౌరోమితి దిగ్బంధ. అయితే ఇక్కడ చిన్న మార్పు ఏంటంటే ఈ న్యాసం ఋష్యాది న్యాసం ఇది. ఈ ఋష్యాది న్యాసాన్ని ఫస్ట్ చెయ్యాలి. ఆ తర్వాత ఏదైతే నేను చెప్పానో ఏది అంగుష్టాభ్యాం ఆ న్యాసం చెయ్యాలి. ఆ న్యాసం అయిన తర్వాత హృదయాది న్యాసం చెయ్యాలి. ఇప్పుడు ఈ ఋష్యాది న్యాసం ఏంటో చూద్దాం. శ్రీ సుఖానందనాథ ఋషి శిరసి త్రిష్టుప్ఛంద ముఖే శ్రీ భగమాలిని దేవత హృది ఐం బీజం నాభౌ సౌః శక్తి గుహ్యే క్లీం కీలకం పాదయౌ శ్రీ భగమాలిని మంత్రజపే వినియోగ సర్వాంగే అని వ్యాపకం చేసుకోవాలి. సర్వాంగి అని చెప్పి ఆ చేసుకున్న తర్వాత సర్వాంగి అని అప్పుడు కరన్యాసం అంగుష్టాభ్యాం చేయాలి. తర్వాత హృదయాదిన్యాసం చేయాలి. చేసేసిన తర్వాత దిగ్బంధనం చేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఈ మంత్రంలోకి వస్తాం. మంత్రం ఏంటో చూద్దాం. ఐం భగభాగ్యే కరెక్ట్గా పలకాలి. ఒత్తుభాది ఇది ఒత్తుభాని. భగ భాగ్యే సౌః కామ క్లీం నమః. న్యాసం అదేగా చేసింది మనం, అందుకే దేని స్పష్టంగా చెప్తున్నా. ఐం భగ భాగ్యే సౌః కామ క్లీం నమః. ఇది మంత్రం. ఇప్పుడు ఈ మంత్రానికి ఒక గమనిక. ఏదైతే గురువులు చెప్తారో ఆ నియమాలతోనూ చేస్తేనే ఫలిస్తుంది. ధిక్కరిస్తే వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. దాని పాపం వెంటాడుతుంది. కాబట్టి అందరూ ఈ మంత్రాన్ని చేసుకుని సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శుభం భవతు.